కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి, ఈసీ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు, ఈసీ కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోంది అంటూ కొన్ని కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలో జరిగిన వ్యవహారం పైన ప్రధానంగా రాహుల్ గాంధీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంత తేడా ఎలా వచ్చింది అన్న దానిపైన ఇప్పుడు ఈసీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో గెలుస్తుంది అని మేము అంచనా వేసుకున్నాం. కానీ కేవలం 9 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులోనూ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గాన్ని అనూహ్యంగా అనుమానాస్పదంగా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒకే ఒక్క మహదేవ్పుర అసెంబ్లీ స్థానంలోనే, అంటే సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్న మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ ఒక్క నియోజకవర్గంలోనే బీజేపీ అభ్యర్థికి ఏకంగా 1,14,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇదే చాలా అనుమానాస్పదంగా ఉంది. దాంతో ఆ ఒక్క నియోజకవర్గంలోనే బీజేపీకి 1,00,000కు పైగా మెజారిటీ రావడంతో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఆ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ 32,707 అంటే 32,000 ఓట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. కేవలం 32,000 ఓట్లతో లోక్సభ స్థానాన్ని బీజేపీ గెలిస్తే ఒక్క మహదేవ్పుర నియోజకవర్గంలోనే అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే 1,14,000 ఓట్ల మెజారిటీ బీజేపీకి వచ్చింది. ఇదే అనుమానాస్పదం. దాంతో మేము ఆ మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డేటాను మొత్తం పరిశీలించాం. అయితే ఈ డేటాను డిజిటల్ రూపంలో ఇవ్వడానికి ఈసీ ఇప్పటికీ అంగీకరించడం లేదు. కేవలం కాగితాలని కట్టలుగా ఇస్తోంది. అయినప్పటికీ సరే 6 నెలల కాలం పాటు మేమంతా కష్టపడి ఆ మహదేవ్పురాలో జరిగిన అక్రమాలన్నింటినీ వెలుగులోనికి తెచ్చాం అని రాహుల్ గాంధీ వివరించారు. ఇక్కడ బీజేపీ గెలిచింది కదా, ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వచ్చిన మెజారిటీ ఆధారంగానే లోక్సభ స్థానాన్ని, బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంది కదా. మరి ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకంగా 1,250 ఓట్లు, అంటే 1,00,000 ఓట్లు తేడా అక్రమంగా పొందుపరిచిన ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ వివరించారు. డేటా వివరించారు ఆయన, కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించారు. అందులో ఆ 1,00,000 ఓట్లలో డూప్లికేట్ ఓట్లు 11,965 ఓట్లు ఉన్నాయి. ఈ డూప్లికేట్ ఓట్ల పరిస్థితి ఏంటి అంటే, కొందరు వ్యక్తులు కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఏకంగా యూపీలో కూడా ఓట్లు వేశారు. అంటే ఒకే వ్యక్తి పలు రాష్ట్రాల్లో కూడా ఓట్లు పెట్టుకొని అన్ని చోట్ల ఓట్లు వేస్తూ ఉన్నారని కూడా రాహుల్ గాంధీ వివరించారు. ఇలా ఒకే వ్యక్తికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓట్లు ఎందుకున్నాయి అనే దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుమానం ఏంటి అంటే, లోక్సభ ఎన్నికలు మొత్తం ఫేజుల వారీగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళంతా ఒక సమూహంలా తయారయ్యి పలు రాష్ట్రాల్లో ఓట్లు నమోదు చేయించుకొని ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఓటు వేసి తదుపరి ఫేజ్లో ఇంకెక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో ఆ రాష్ట్రానికి వచ్చి అక్కడ కూడా ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇలా ఒక ఆర్గనైజ్డ్గా దేశవ్యాప్తంగా ఈ దొంగ ఓట్ల పరంపర కొనసాగుతోంది. ఒక మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే 11,965 ఓట్లు ఇలాంటి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని కూడా రాహుల్ గాంధీ వివరిస్తున్నారు. ఫేక్ ఇన్వాలిడ్ అడ్రస్, అసలు అడ్రస్సే లేని, డోర్ నెంబర్ 0తో ఉండి తండ్రి పేరు మీద XYZ YBC LPN ఇలా ఏది పడితే అది నోట్ చేసిన ఫేక్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్లు కూడా ఏకంగా 40,009 ఓట్లు ఈ ఒక్క అసెంబ్లీ పరిధిలోనే, మహదేవ్పుర అసెంబ్లీ పరిధిలోనే ఉన్నాయి. 40,000 ఓట్లు. ఒకే బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఒక ఇంటిలో ఏకంగా 46 ఓట్లు కూడా ఉన్నాయి. ఇలా అనుమానాస్పదంగా ఉన్న ఓట్లు 10,000 ఉన్నాయి. ఇక్కడ 10,452 ఉన్నాయి. ఇన్వాలిడ్ ఫోటో, అంటే ఫోటో లేకుండా ఉన్న ఓట్లు 4,000 చిల్లర ఉన్నాయి. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6ని మిస్యూజ్ చేసిన ఓట్లు 33,692 ఉన్నాయి. సాధారణంగా ఈ ఫామ్ 6 అన్నది కొత్త ఓటర్లు జాయిన్ అవ్వడానికి తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం 70 ఏళ్ల వృద్ధురాలికి కూడా ఇలా ఈ ఫామ్ 6 ఇచ్చారు. శకున్ రాణి అనే పేరుతో ఒక 70 ఏళ్ల వృద్ధురాలు 2 నెలల పరిధిలో ఈ నియోజకవర్గాల్లో 2 చోట్ల ఓట్లు నమోదు చేయించుకుంది. 2 చోట్లకు కూడా వెళ్ళి ఆమె ఓటు వేశారని కూడా రాహుల్ గాంధీ ఆ విషయాన్ని స్పష్టంగా వివరించారు. అదే ఫోటో, కాకపోతే ఒక ఓటర్లో ఏమో జూమ్ పెట్టి ఇంకో దాంట్లో జూమ్ అవుట్తో ఫోటో తీసి ఈ శకున్ రాణి అనే ఆమెకు 2 చోట్ల ఓట్లు ఇచ్చారు, ఆమె 2 చోట్ల ఓటు వేశారని కూడా వివరించారు. ఇలాంటి దొంగ ఓట్ల వ్యవహారం అంతా బయటకు వస్తుందనే ఈసీ మేము సీసీ ఫుటేజ్ని అడిగినా కూడా ఇవ్వడం లేదు, డిజిటల్ రూపంలో డేటా ఇవ్వమంటే ఇవ్వడం లేదు. డిజిటల్ రూపంలో డేటా ఇస్తే ఇలాంటి దొంగ ఓట్లను, సేమ్ పేరుతో ఉన్న ఓట్లను, ఒకే అడ్రస్తో ఉన్న ఓట్లని, వీటన్నింటినీ వెరిఫై చేయడం ఈజీ అవుతుంది, దొంగ ఓట్లను ఫిల్టర్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ఈసీ మాకు సహకరించడం లేదు.
ఇలా కట్టలు కట్టలుగా కాగితాలు ఇస్తుంది కానీ డిజిటల్ డేటా మాత్రం ఇవ్వడం లేదు అని కూడా రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఇదివరకు ఉన్న నిబంధనల్ని సడలించి సీసీ ఫుటేజ్ అన్నది ఎవరికి అందుబాటులో లేకుండా చేశారు. ఈసీ నిజాయితీగా పనిచేసి ఉంటే ఎలాంటి అక్రమాలు జరగకపోతే సీసీ ఫుటేజ్ చూపెట్టడానికి ఏంటి అభ్యంతరం అని కూడా చెప్పారు. మహారాష్ట్రలో ఎన్నో ఏళ్లుగా సీసీ ఫుటేజ్ అడుగుతున్నా కూడా మాకు ఇవ్వడం లేదని కూడా చెప్పారు. మహారాష్ట్రలో కూడా ఇదే చేశారని కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. 5 ఏళ్ల కాలంలో నమోదు కాని ఓట్ల శాతాన్ని కేవలం 5 నెలల కాలంలోనే మహారాష్ట్రలో పొందుపరిచారని కూడా ఆయన వివరించారు. మహారాష్ట్రకు సంబంధించి ఆసక్తికరమైన ఈ అంశం. మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ మొత్తం ఓట్ల సంఖ్య 8,98,00,000 ఉంటే 2024 మే లోక్సభ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 9,29,00,000 పెరిగింది. అంటే 5 ఏళ్ల కాలంలో కొత్తగా ఓట్లు 31,00,000 పెరిగాయి. ఓకే, కానీ 2024 మే నుంచి తీసుకుంటే 5 నెలల కాలంలోనే 2024 నవంబర్ నాటికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్తగా మరో 41,00,000 ఓట్లు వచ్చి చేరాయి. ఇది ఎలా సాధ్యమైందని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నారు. 5 ఏళ్ల కాలంలో 31,00,000 ఓట్లు పెరిగితే కేవలం 5 నెలల కాలంలోనే లోక్సభ ఎన్నికల నుండి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఏకంగా 41,00,000 ఓట్లు పెరిగాయి మహారాష్ట్రలో. ఇదంతా కూడా ఇదే ఈ మార్గాల్లోనే డూప్లికేట్ ఓట్లు, బల్క్ గా ఓటింగ్ చేయడము, ఇన్వాలిడ్ ఫోటోలతో మిస్యూజ్ చేసి ఫామ్ 6ను ఇలా ఫేక్ ఇన్వాలిడ్ అడ్రస్లతో ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలకు 58.22% పోలింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది. కానీ ఆ మరుసటి రోజుకి వచ్చేసరికి మాత్రం ఏకంగా 66.05%గా చెప్పారు. క్యూ లైన్లలో సాయంత్రం జనం లేకపోయినప్పటికీ, ఓటర్లు లేకపోయినప్పటికీ ఉదయానికి ఏకంగా 7.83% ఓట్ల శాతం మహారాష్ట్రలో ఎలా పెరిగింది అని కూడా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. మిగిలిన వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఈ మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి డేటాతో ఆయన మొత్తం కట్టలు కట్టలుగా తెచ్చి వెరిఫై చేసుకోవచ్చు అని కూడా సవాల్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఏకంగా 1,00,000 ఓట్లు ఇలా దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఇన్వాలిడ్ ఫోటోలతో మిస్యూజ్ చేసి ఫామ్ 6ని ఇలా ఏకంగా 1,00,000 ఓట్లను పొందుపరిచారు. వీళ్ళల్లో కొందరు ఈ రాష్ట్రంలోనే కాదు, కర్ణాటకలోనే కాదు, మహారాష్ట్ర, యూపీలో కూడా ఓట్లు వేశారు అని చెప్పారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది అన్న దానిపైన ఈసీ స్పష్టత ఇవ్వాలి. కనీసం ఈ మహదేవ్పుర నియోజకవర్గానికి సంబంధించి క్లారిటీ ఇస్తే ఏకంగా 1,00,000 ఓట్లు ఇలా వచ్చాయంటే మాత్రం అది ఇంకా ప్రజాస్వామ్యానికి, ఇంకా ప్రజలు ఓటేసేదానికి సంబంధమే లేదు, ప్రజా తీర్పుతో సంబంధం లేకుండానే ఈ తీర్పులు వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా ఈసీ స్పందిస్తుందా? చాలా రోజులుగా ఈ రాహుల్ గాంధీ అయితే ఈ అంశం పైన గట్టిగా మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎన్నికల సంఘం ఇదిగో మీ అనుమానం ఇది కదా, దీనికి మా సమాధానం ఇది, ఇదిగో మేము చూపెడుతున్న ఆధారం ఇది, ఎన్నికలు మీరు ఇలా జరిగాయి అంటున్నారు, కాదు ఇలా జరిగాయి చూసుకోండి అంటూ డేటాను కానీ సీసీ ఫుటేజ్ను కానీ ఎక్కడ ముందు ఉంచుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. దీనివల్లే అనుమానాలు రాను పెరుగుతూ ఉన్నాయి. లోక్సభ ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పైన సమాధానం ఇస్తుందా ఈసీ అన్నది చూడాలి.